అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రథసప్తమి తేదీ 25 ఆదివారం 2026న ఉదయం 12:35కి మొదలై రాత్రి 11:10 ముగుస్తుందండి. ఈ రథసప్తమి రోజు సూర్యుని రథం అనేది దిశ మార్చుకొని ఉత్తర దిశగా ప్రయాణిస్తుందని అంటారు. ఈరోజు సూర్యుని జయంతిగా కూడా పరిగణిస్తారండి. ఈరోజు స్నానం ఆచరిస్తే మనకి 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. ఈ స్నానాన్ని సూర్యోదయానికి ముందే లేచి 7 జిల్లేడాకులు లేదా చిక్కుడాకులు మరియు రేణబండ్లు మన శిరస్సు పైన తలపైన పెట్టుకొని ఓం సూర్యాయ నమః అంటూ స్నానం ఆచరించాలి. అలాగే ఈరోజు ఆ సూర్యదేవునికి నీళ్లతో ఆర్ద్యం సమర్పిస్తే సకల దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి అంటారు. అది ఎలా అంటే ఒక చెంబులో నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ పువ్వులు బెల్లం అన్నీ వేసుకొని మనం తూర్పు దిశగా నిల్చొని ఆ సూర్యదేవుణ్ణి నమస్కరిస్తూ ఆర్ద్యం వదలాలండి. అలాగే ఈరోజు ఇంటి ముందర రథం ముగ్గు వేసుకొని ఆ సూర్యదేవునికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. మనకి ఎన్నో దేవుళ్ళు ఉన్నా కూడా ఒక సూర్యదేవుణ్ణి మనం నేరుగా దర్శించుకునే భాగ్యం మనకుంది. అలాంటి సూర్యదేవుణ్ణి ఈరోజే కాదండి, ప్రతిరోజు ఆయనకి దండం పెడుతూ సూర్య నమస్కారాలు చేస్తే మనకి దీర్ఘాయువు ఖచ్చితంగా ఉంటుంది. మరి ఒకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మీకు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలి అంటే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.